హలో అండి. తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్‌కి మీ అందరికీ స్వాగతం. రేపటి వెలుగు 10వ భాగం. మీరు మన వీడియోస్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవుతుంటే తప్పకుండా లైక్ కొట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి మన వీడియోస్‌ని షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే తప్పకుండా ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం, ఆడియో నావెల్స్ కోసం, ఆడియో బుక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఓకేనా? ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. వాళ్ళ మాట కాదని వచ్చి మళ్ళా ఈ ఇంటిలో అడుగు పెట్టగలనానే? లాభం లేదు శారదా, అటువంటి ఆలోచనలు పెట్టుకోకు. నా మూలంగా భూమి మీద పడ్డ ఈ పిల్లల్ని విడిచి నేనెక్కడికి రాలేను. నేను బ్రతుకుతున్నది నా కోసం కాదు, వీళ్ళ కోసం. ఈ పసివాళ్ల కోసమైనా భగవంతుడు నన్ను మరికొంతకాలం భూమి మీద ఉంచుతాడు. నాకేం కాదు, నువ్వు బెంగ పెట్టుకోకు. లేచి కళ్ళు తుడుచుకో. ఉన్న ఈ 2 రోజులు నాతో సరదాగా గడిపేయి. అంతే నే కోరేది. మళ్ళీ ఎప్పటికి కలుసుకుంటామో అంది రాజ్యలక్ష్మి. ఇల్లు చేరుకున్న శారద ప్రయాణపు బట్టలైనా మార్చుకోకుండా అలా ప్రక్క మీద పడి నిద్రపోయింది. ఆమెకి మెలకువ వచ్చేసరికి పొద్దు ఇటు నుండి అటు తిరిగి ఎండ చల్లబడింది. లేచి స్నానం చేసి కాఫీ పెట్టుకు తాగి అరవిందని చూసి రావాలని బయలుదేరింది. గదిలో అరవింద లేదు. ఆమె రూమ్మేట్ సుగుణ ఉంది. అరవిందకి నిన్న ఉదయంతో పరీక్షలు పూర్తి అయ్యాయి. ఎక్కడికో వెళ్ళింది, ఇంతవరకు తిరిగి రాలేదు అంది. ఫలానా దగ్గరికి వెళ్తున్నట్లు మీతో చెప్పలేదా? గదిలో ఉంటే చెప్పి ఉండేది, కానీ అప్పుడు నేను క్లాస్లో ఉన్నాను. మళ్ళా ఎప్పుడు వస్తుందో చెప్పలేను, కానీ రావడం మాత్రం రావాలి. గది ఖాళీ చేయలేదు, ఇంకా వైవా కూడా మిగిలి ఉంది అంది. అంటే పూర్తిగా ఊరికి వెళ్ళిపోలేదంటారు? అబ్బే, వైవా పూర్తి కానిదే ఊరికెలా వెళ్ళిపోతుంది అంది సుగుణ. తను కాని వస్తే శారద నీ కోసం వచ్చిందని చెప్పండి అని అక్కడి నుంచి బయలుదేరి రాజేందర్ డిస్పెన్సరీకి వచ్చింది. అతడి వల్ల అరవింద సమాచారం తెలుస్తుందేమోనని. డిస్పెన్సరీలో రాజేందర్ లేడు. డాక్టర్ బాబు నిన్నటి నుంచి ఇక్కడికి రాలేదు. వారి స్నేహితుడు లింగమూర్తి గారు వచ్చి కేసులు చూసుకు వెళ్తున్నారు అన్నాడు అక్కడ ఉన్న నౌకరు కుర్రాడు. రోజు సాయంకాలం ఆఫీస్ నుంచి హాస్టల్కి వెళ్ళి అరవింద వచ్చిందా అని అడిగి వస్తున్నది శారద. 2-3 రోజులైనా అరవింద తిరిగి రాలేదు. అనవసరంగా రోజు మీరు శ్రమపడి వస్తున్నారు. మీ టెలిఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళండి. అరవింద్ రాగానే మీకు ఫోన్ చేస్తాను అంది సుగుణ. ఆమె ఉపకార బుద్ధికి కృతజ్ఞత తెలుపుకుంటూ ఆఫీసు టెలిఫోన్ నంబర్ ఇచ్చింది. రాజేందర్, అరవింద ఇద్దరూ కలిసి ఎక్కడికైనా వెళ్ళి ఉంటారా, లేక అతడు తన పనుల మీద తిరుగుతుంటే ఇంకెక్కడికైనా వెళ్ళిందా? ఏ విషయం నిర్ణయించుకోలేకపోయింది శారద. అరవింద తన కోసం చిన్న చీటీ లాంటిదేదైనా రాసి వదలకుండా అలాగే వెళ్ళిపోవడం శారదకి కష్టం కలిగించింది. వాసు కోసం మద్రాసు వెళ్ళి వచ్చినప్పటి నుంచి ఆమె మనస్సు వికలంగానే ఉంది. లలితని కలుసుకున్నాక కొంత ఉత్సాహం, ధైర్యం పుట్టుకొచ్చిన మాట నిజమే. కానీ పెద్దక్క గారి ఇంటి పరిస్థితి, నానాటికి దిగజారిపోతున్న అక్క ఆరోగ్యము చూశాక కథ మళ్ళా మొదటికొచ్చింది. ఊరు నుంచి తిరిగి వస్తూ మనసులోని ఈ బాధలన్నీ అరవిందతో చెప్పుకొని ఊరట పొందుదామనుకుంది. పెద్దక్క విషయంలో ఆమె సలహా అడుగుదామనుకుంది. కానీ శారద వచ్చేసరికి అరవింద ఊళ్ళో లేకుండా మాయమైంది. ఎక్కడికి పోయింది? ఎప్పుడు వస్తుంది? మతిపోయిన దానిలా అయిపోయింది శారద. వస్తానన్న రోజుకి అనిల్ రాలేదు. అక్కడి పరిస్థితి ఏమిటో తెలియలేదు. ఎటు చూసినా పచ్చని మొలక కనిపించని ఎడారిలా అయిపోయింది శారదకి జీవితం. భయం కలిగించేటంత ఒంటరితనం మీదకి తోసుకురాసాగింది. దానిని పోగొట్టుకోవడానికి కాస్తసేపు పార్కులో, మరి కాస్తసేపు బజార్లో అలా తిరిగి దానివల్ల ఉపయోగం కలగకపోగా మెల్లగా కాళ్ళీడ్చుకుంటూ ఇల్లు చేరింది. శారదక్క, నీకు ఉత్తరం వచ్చింది అని ఒక కార్డు తెచ్చి చేతిలో పెట్టాడు భీముడు. అరవిందే రాసి ఉంటుంది. ఎక్కడ ఉంది, ఎప్పుడు వస్తున్నది అనుకుంటూ ఆత్రంగా గది తలుపు తీసి దీపం వెలిగించింది. కార్డు మీద దస్తూరి అరవిందది కాదు, అప్పారావుది. అప్పుడే అక్కకి పురుడు వచ్చేసి ఉంటుందా? ఇంకా 4 రోజులేగా అయింది తను వచ్చి. మొన్నటికే 9వ నెల వచ్చింది అంది అమ్మ. ఇంతకీ ఆడపిల్ల మగపిల్లాడా, లేక అమ్మ అన్నట్లు కవలపిల్లలు పుట్టారా? ఆత్రంతో కార్డుని అటు నుంచి ఇటు తిప్పి చూసింది. అంత కార్డుకి మధ్యగా ఒకే ఒక వాక్యం. నిన్న సాయంకాలం మీ అక్క ఆడపిల్లని ప్రసవించి మమ్మల్నందరినీ దుఃఖ సముద్రంలో ముంచి. ఇంకా చదవలేకపోయింది శారద.
ఆమె కళ్ళ ముందు అక్షరాలు చెదిరిపోయాయి. ఒక్కొక్క అక్షరంలోంచి అక్క వేలకి వేల రూపాలతో కనిపించింది. అనుకోకుండా నువ్వు వచ్చేసావే, అదే నాకు సంతోషంగా ఉంది. ఇంకా నిన్ను చూస్తానో చూడనో అని. బయలుదేరి వస్తుంటే కన్నీటితో అక్క అన్న మాటలు శారద చెవుల్లో ఈటెలతో పొడిచినట్లు మాటిమాటికి ప్రతిధ్వనించి బాధ పెట్టాయి. అక్కా అని 2 చేతులతో ముఖం కప్పుకొని మంచం మీద కుప్పగా కూలిపోయింది శారద. ఏడుపుతో బాధతో అలసిపోయి అలా సొమ్మసిల్లినట్లు పడి ఉండిపోయింది. అలా ఎంతసేపు ఉండిపోయిందో ఆమెకు తెలియదు. అప్పుడు ఆమె శరీరాన్ని తాకింది ఆత్మీయమైన ఒక స్పర్శ. ఆ స్పర్శలో సాన్నిహిత్యాన్ని శారద మనసు గుర్తించింది. కానీ ఆమె కన్నెత్తి చూసే స్థితిలో లేదు. నోరు విప్పి మాట్లాడే పరిస్థితిలో లేదు. బాధతో శరీరంలోని అవయవాలన్నీ పట్టు సడిలిపోయి వేటికవి మూల పడిపోయినట్లు అయిపోయింది. జడ పదార్థంలా కదలిక లేకుండా అలా పక్క మీద పడి ఉండిపోయింది శారద. శారద! ఈసారి స్పర్శతో పాటు ఆత్మీయమైన పిలుపు కూడా వినిపించింది. ఈసారి శారద దిగ్గున లేచి కూర్చుంది. ఎదురుగా అనిల్. అంతవరకు లోపలే లుంగలు చుట్టుకుపోతున్న దుఃఖం ఒక్కసారిగా పైకి ఉబికింది. అనిల్ బాబు అంటూ అతడి గుండెల మీద తల ఆంచి బోరున ఏడ్చేసింది. ఎంత లేసి కష్టాల్ని గుండెల్లో దాచుకొని పైకి నిదానంగా మైదానంలో పారే నదిలా ఉండే శారద అక్క చావుకి ఇంతగా గుండెల విసేలా ఏడుస్తుందని, ఆమెని ఓదార్చవలసిన బాధ్యత తనపై పడుతుందని అనిల్ ఎప్పుడూ అనుకోలేదు. అలా వెక్కి వెక్కి ఏడుస్తున్న శారదని ఎలా ఓదార్చాలో అతనికి అర్థం కాలేదు. అటువంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి అతడి నోట మాటలే కరువయ్యాయి. ఉలుకు పలుకు లేక అలా కొంతసేపు ఆప్యాయంగా శారద తల నిమురుతూ ఉండిపోయాడు. ఆ దుఃఖం నుంచి, ఆ ఉద్వేగం నుంచి కొంతసేపటికి కోలుకుంది శారద. సారీ అనిల్, నా ఏడుపుతో మిమ్మల్ని చీదరపెట్టానులాగుంది అంది కళ్ళు తుడుచుకుంటూ. అలాగేం లేదు శారద. ఒకరి కష్టాల్లో దుఃఖంలో ఇంకొకరు పాలు పంచుకోకపోతే మిత్రులు ఆత్మీయులు అనుకోవడంలో అర్థమేముంది? నిజంగా ఆ స్థితిలో నిన్ను చూశాక నాకేమనిపించింది అంటే, నీ బాధని ఎలాగైనా తొలగించగలిగితే, నీకు మారుగా నేను అనుభవించగలిగితే దాన్ని సంతోషంగా స్వీకరించి నీకు విముక్తి కలిగించేవాణ్ణి. కానీ ఈ దుఃఖాలు బాధలు ఉన్నాయే, ఎవరికి వారు అనుభవించి విముక్తి పొందవలసిందే. పైవాళ్ళు చూపగలిగింది కేవలం సానుభూతి మాత్రమే, ఓదార్పు మాటలు మాత్రమే. అంతవరకు అనిల్ శారదని నువ్వు అంటూ ఏకవచనంతో ఎప్పుడూ పిలవలేదు. అంత దుఃఖంలో కూడా ఆ విషయం గుర్తించింది శారద మనసు. ఆ రకమైన పిలుపు ఆమెకి ఎంతో ఊరట కలిగించింది. మీరెప్పుడు వచ్చారు అంది నెమ్మదిగా. ఇప్పుడే 1 గంట అయింది. పెట్టే బేడ గదిలో పడేసి తిన్నగా ఇక్కడికి వచ్చాను. నీతో ఎన్నో విషయాలు చెప్పాలని కొండంత ఉత్సాహంతో నేను వస్తే ఇక్కడ నువ్వు ఈ స్థితిలో ఉన్నావు అన్నాడు అనిల్ బాధగా. శారద తమ ఊరికి వెళ్ళడం, అక్కగారి ఇంటి పరిస్థితి, ఆమె అనారోగ్యం అన్నీ చెప్పి, కానీ ఇంతలో ఇంత ఘోరం జరిగిపోతుంది అనుకోలేదు అనిల్ బాబు అంది కన్నీళ్లతో. ఒక్కొక్కసారి అనుకోకుండా కష్టాలు ఒకటి తర్వాత ఒకటి అలాగే వెంటబడతాయి శారదా. ఏడ్చి సాధించేది ఏమీ లేదని తెలిసి మనసుని అదుపులో పెట్టుకొని ధైర్యం తెచ్చుకోవడం తప్ప గత్యంతరం లేదు. చచ్చిపోయిన వాళ్ళతో మనము చచ్చిపోలేం. బ్రతికి ఉన్నాక మామూలుగా తిరగక తప్పదు. లే, ఎంతసేపటి నుంచి ఏడుస్తూ ఇలా పడి ఉన్నావో, లేచి ముఖం కడుకురా. అలా ఏదైనా హోటల్కి పోయి భోజనం చేసి వద్దాం అన్నాడు అనిల్ ఆమెని ఓదారుస్తూ. మీరు వెళ్ళిరండి అనిల్, నాకేం తినాలని లేదు. నీకు తినాలని లేకపోయినా నా కోసం నువ్వు రావాలి. మధ్యాహ్నం రైల్లో బేరర్ భోజనం తెచ్చిపెట్టేసరికి అడుక్కునేవాళ్ళు కిటికీ ముందుకు చేరి ఆకలి, కడుపు మాడిపోతున్నదంటూ గోల పెట్టారు. నాకు కడుపులో ఆకలిగా ఉన్నా ఇంకా ఆ భోజనం నా గొంతుకి దిగలేదు. అది కాస్త వాళ్ళకి పడేసి చేతులు కడుక్కున్నాను. అప్పటి నుంచి నోట్లో మంచినీళ్ళు కూడా పోయలేదు అన్నాడు. నిజంగా అనిల్ బాబు, మీరు వెళ్ళి భోజనం చేసిరండి. నేనేం తినలేను, నన్ను వదిలిపెట్టండి అంది. సరే అయితే నేను వెళ్ళను. ఒక్కరోజుకి భోజనం లేకపోతే మొక్క మొలిచిపోను అన్నాడు అనిల్ మొండిగా. ఆ పట్టాన శారదని అలా వదిలిపోతే ఆ రాత్రికి ఇంకా నోట్లో మంచినీళ్ళు కూడా పోయేదని అతడికి తెలుసు. ఏదో విధాన ఆమె చేత ఇంత తిండి తినిపించాలని అతడి ఆరాటం. తన మూలంగా అనిల్ పస్తు పడుకోవటం శారద సహించలేకపోయింది. తనైనా ఎంతకాలం తిండి మానుకొని ఉంటుంది? ఈ రాత్రికి మానేస్తుంది. రేపు కూడా తిండి మీద మనసు పుట్టదు. కానీ ఎల్లుండో బ్రతికి ఉన్నన్ని రోజులు అక్క కోసం బాధపడుతూ తిండి తినకుండా ఉంటుందా?
ఇద్దరూ ఇంటికి దగ్గరగా ఉన్న ఒక హోటల్కి వెళ్ళి ఒక పక్కగా ఉన్న 2 కుర్చీలు చూసుకొని కూర్చున్నారు. భోజనాల సమయం రమారమి పూర్తి కావచ్చింది. అక్కడొకరు ఇక్కడొకరు అన్న తీరుగా ఉన్నారు మనుషులు. శారద అనిల్ కూర్చున్న చోటనే ఎదురుగా ఒక ముసలాయన కూర్చుని భోజనం చేస్తున్నాడు. అతడు అలా భోజనం చేస్తూ మధ్య మధ్యన 4-5 సార్లు తల ఎత్తి శారద వంక పరీక్షగా చూడసాగాడు. అతడు అలా చూస్తుండడం శారదకి చిరాకు కలిగించింది. మీరు ఈ కుర్చీలోకి రండి అంటూ లేచింది. ఏమిటి సంగతి అన్నాడు అనిల్. ఏం లేదు, ఆ ముసలాయనకి ఎదురుగా కూర్చోవాలని లేదు అంది. పాపం అంత దూరంలో కూర్చుని తిండి తింటున్న అతడు నిన్నేం చేశాడు? నవ్వుతూ లేచి తన కుర్చీ ఆమెకి ఇచ్చి ఆమె ఖాళీ చేసిన దానిలో తను కూర్చున్నాడు. భోజనం చేస్తూ అనిల్ తమ ఇంటి సంగతులు, ప్రతిమ పెళ్లి విశేషాలు అన్నీ చెప్పాడు. అన్నింటికీ చివరగా మన విషయం నాన్నగారితో మాట్లాడాను అన్నాడు. ఏమన్నారు అంది శారద. అతడి ముఖంలో కనిపిస్తున్న ఉత్సాహానికి కారణం తెలిసి కూడా. అను, నీకు అంతగా నచ్చింది అంటే ఆ పిల్ల నిజంగా చాలా మంచి పిల్ల అయి ఉంటుంది. శారదని కోడలుగా తెచ్చుకోవడానికి నాకేం అభ్యంతరం లేదురా అన్నారు. అక్క కూడా చూసింది అన్నావు కాబట్టి అది నేను కలిసి అమ్మకి చెప్పి ఒప్పిస్తాము. ఈ పెళ్లి హడావుడి మీ అమ్మకి అలసట కాస్త తగ్గని అన్నారు. మా ఇంటి సంగతులన్నీ మీరు వివరంగా చెప్పారనుకుంటాను అడిగింది శారద. ఆ విషయంలో నువ్వేం కంగారు పడకు శారదా. డబ్బు మనిద్దరి మధ్య అడ్డుగోడగా ఎన్నటికీ నిలవదు. నాన్నగారి ఆశీర్వాదం తప్పక ఫలిస్తుంది. త్వరలోనే మనిద్దరం. బేరర్ బిల్లు తెచ్చి ముందు పెట్టాడు. అనిల్ బిల్లు చూసి డబ్బులు ఇస్తుంటే చెయ్యి కడుక్కురావడానికి శారద వాష్ బేసిన్ వైపు వెళ్ళింది. అటు నుంచి చెయ్యి కడుక్కొని తిరిగి వస్తున్నాడు ఆ ముసలాయన. శారదను చూసి అమ్మడు నిన్నెక్కడో చూసినట్టుందే అన్నాడు. శారదకు కూడా అతన్ని ఇంతకు పూర్వం ఎక్కడో చూసినట్లే అనిపించింది. కానీ ఆ మాట చెప్పకుండా అయి ఉండవచ్చు అంది ముభావంగా. నీ పేరేమిటి, ఎక్కడుంటున్నావు? పూర్తి సమాధానం అందందే అతడు ఊరుకునేలా లేడు. శారద చెప్పింది. ఓ అలా చెప్పు. ఆ రోజు తయారుతో మాట్లాడుతుంటే నువ్వు ఇంకో అమ్మాయి ఆ సర్దార్తో తాము గదిలోంచి వచ్చి గుమ్మం దిగి వెళ్తుంటే ఇతడు నోరు వెళ్ళబెట్టుకొని తమ వంక చూడ్డం, ఆ వెనుక తాయారమ్మని ఏమో అడగడం శారదకి కూడా గుర్తుకొచ్చింది. వస్తానండి. ఆ ముసలాయన్ని తప్పించుకొని తన కోసం ఎదురు చూస్తున్న అనిల్ని కలుసుకుంది. ఎవరేమిటి అనిల్ ప్రశ్నించాడు. మా ఇంటావిడికి చుట్టమో పక్కమో ఏదో అవుతాడులా ఉంది. ఇదివరలో నన్ను ఒకసారి చూశాడు. ఎక్కడ చూశాడా అని అతడికి జిజ్ఞాస పట్టుకుంది. విషయం వివరించింది శారద. అతడితో మాట్లాడడం అయ్యాక తన వైపు ఎందుకలా చూశాడా అన్న సంశయం కూడా ఆమె మనసులోంచి తొలగిపోయింది. ఊరు నుంచి తిరిగి వచ్చిన మరునాడు ఉదయాన శారద మామూలుగా ఆఫీస్కి బయలుదేరుతుంటే మరో 2 రోజులు సెలవు పెట్టకూడదు, ఇంత కష్టంలో ఉన్నావు, అక్కడ ఏం పని చేయగలుగుతావు అంది తాయారమ్మ. ఇప్పటికే చాలా సెలవులు వాడుకున్నాను, ఇంకా సెలవులు దొరకవు అంది శారద. ఇంట్లో పని పాటు లేకుండా కూర్చుంటే మరీ తోచదు, వెళ్ళిరాని అంది చెల్లాయమ్మ. తనకి వచ్చిన కష్టాలని ఆఫీసులో చెప్పుకొని సానుభూతి పొందేందుకు శారదకి మిత్రులంటూ ఎవరూ లేరు. అందుకే ఏమీ జరగనట్లే తన సీటులోకి వెళ్ళి కూర్చొని మామూలుగా పని చేసుకోవడం మొదలుపెట్టింది. 12 గంటల ప్రాంతంలో శారదకి టెలిఫోన్ వచ్చింది. అంతకాలంగా పనిచేస్తున్న శారద పేరు ఆ ఆఫీస్లో చాలా తక్కువ మందికి తెలుసు. నెంబర్ 4 డిస్పాచ్ సెక్షన్గా చాలామందికి తెలుసు. పెద్ద ఆఫీసుల్లో చిన్న ఉద్యోగులకి వారి పేర్లతో గుర్తింపులుండవు. వారు చేస్తున్న పని, డెస్క్ నెంబరు ఒక విధంగా అదే వారి గుర్తింపు కార్డు. శారద అందంగా ఉంటే, చలాకీగా మగవాళ్లతో రాసుకు పూసుకు తిరుగుతూ ఉంటే, చేసేది చిన్న ఉద్యోగం అయినా ఆడపిల్ల కాబట్టి ఆమెకి గుర్తింపు వచ్చి ఉండేది. ఆఫీస్లో తన పనికి ఎంతవరకు అవసరమో అంతవరకే అక్కడి మనుషులతో సంబంధం పెట్టుకునేది శారద. ఆడపిల్లల కబుర్లలో కూడా ఆమెకి ఆసక్తి కలిగించే విషయాలు ఉండక వారిని కూడా తప్పుకు తిరిగేది. అందుకే ఆ రోజు టెలిఫోన్లో శారద కావాలి అంటే ఇక్కడ ఆ పేరుతో ఎవరూ లేరంటూ రిసీవర్ పెట్టేశాడు. అక్కడ డ్యూటీలో ఉన్న వ్యక్తి మళ్ళా వెంటనే డిస్పాచ్ సెక్షన్లో పనిచేస్తున్న శారద కావాలి అని ఫోన్ వచ్చేసరికి ఇంకా తప్పదన్నట్లు లేచి వచ్చి, ఇక్కడ శారద గారు ఎవరండి, వారికి ఫోన్ వచ్చింది అన్నాడు విసుగుదలతో. శారద తన సీట్లోంచి లేచి పక్క గదిలోకి వెళ్ళింది. అరవింద వచ్చి ఉంటుంది, అది చెప్పడానికి సుగుణ ఫోన్ చేసి ఉంటుంది అనుకుంది రిసీవర్ తీసి పట్టుకుంటూ. అటు నుంచి గొంతుక చాలా పీలగా కంపిస్తున్నది.
స్వరాన్ని బట్టి మాట్లాడుతున్నది ఎవరో పోల్చుకోలేకపోయింది. నేను శారదను మాట్లాడుతున్నాను. మీరెవరండి? సుగుణగారా అంది. ఆమె అయి ఉంటుంది అన్న అభిప్రాయంతో. నేను శారద, అరవిందని. ఎవరు? అరవిందా? నువ్వేనా? నీ గొంతుకేమిటి అలా ఉంది? పోల్చుకోలేకపోయాను. ఎప్పుడు వచ్చావు? ఎక్కడికెళ్ళావు? ఏమిటి సంగతి? సమాచారం? గుక్క తిప్పుకోకుండా ప్రశ్నించింది శారద. నేను రేపు ఉదయం మెయిల్లో వెళ్ళిపోతున్నాను. స్టేషన్కి తప్పకుండా రా. అంత మాత్రం చెప్పి అరవింద ఫోన్ పెట్టేసింది. ఈ విధమైన అరవింద ప్రవర్తనకి క్షణకాలం నివ్వరపోయి అలా రిసీవర్ పట్టుకునే ఉండిపోయింది శారద. ఏమైంది? అరవిందకేమైంది? అలా అంత ముభావంగా తుంచి మాట్లాడి ఫోన్ పెట్టేసిందేమిటి? ఆలోచనల్లో కొట్టుకుపోవడానికి అది అనువైన సమయం, స్థలం కావన్న సంగతి గుర్తుకు వచ్చి తిన్నగా తన సీట్లోకి వచ్చి పని మొదలుపెట్టింది. ఎలాగూ మరునాడు ఉదయం అరవిందని చూడబోతున్నది కదా, ఏమైనా చెప్పాలనుకుంటే తనే చెబుతుంది. అంతవరకు అర్థం లేని ఆలోచనలతో ఎంతగా తన బుర్ర బద్దలు కొట్టుకున్నా అది తేలే విషయం కాదు అనుకుంది. సాయంకాలం ఆఫీసు విడిచిపోతూ మరునాడు ఉదయం మటుక్కి సెలవు కావాలంటూ అప్లికేషన్ రాసి ఇచ్చింది. అరవింద ఊరు విడిచి వెళ్ళిపోతున్నదంటే శారదకి ఏదో భయంగా అనిపించింది. అంతవరకు రోజు కలుసుకోకపోయినా అరవింద అంటూ తన క్షేమం కోరే వ్యక్తి ఒకతే ఆ ఊళ్ళో ఉంది అన్న ఆలోచనే ఆమెకి ఎంతో ధైర్యం కలిగించేది. ఏదైనా అవసరం పడితే అరవింద ఉండనే ఉంది. ఆ 2 ఏళ్ల కాలంలో ఆ మాట ఎన్ని సందర్భాలలో, ఎన్నిసార్లు శారద మనసులోకి వచ్చిందో. ఇప్పుడు తెల్లవారితే అరవింద వెళ్ళిపోతుంది. ఇంత పెద్ద పట్టణంలో తను ఒంటరిదైపోతుంది. ఉండేందుకు అనిల్ ఉన్నాడు. కానీ అనిల్తో ఉన్న స్నేహం, అనుబంధం వేరు. అరవిందతో ఉన్న సాన్నిహిత్యం వేరు. ఆ ఊళ్ళో చదువుకని తను కాలు పెట్టిన నాటి నుండి వ్యక్తిగా తన పెరుగుదలకి అరవింద ఎన్నో విధాలా సహాయపడింది. అటువంటి స్నేహితురాలికి, శుభాకాంక్షనికి ఇప్పుడు దూరం కావలసి వస్తుంది. ఈ ఆలోచన శారద మనసులో ఆ రాత్రి పొడుక్కి కెలుకుతూనే ఉంది. ఆలోచనల బరువుతో రాత్రి తిన్నగా నిద్రపట్టని శారదకి తెలతెలవారుతుంటే మత్తు కమ్మింది. తిరిగి ఆమెకి మెలకువ వచ్చేసరికి బాగా పొద్దెక్కిపోయింది. ఆడుతూ పాడుతూ లేచి స్నానం వగైరా పూర్తి చేసుకుని ఇంత కాఫీ నోట్లో పోసుకొని స్టేషన్కి బయలుదేరింది. ఆమె ప్లాట్ఫారం మీద అడుగు పెట్టేసరికి అప్పుడే ఏదో రైలు స్టేషన్లోంచి కదిలి వెళ్ళిపోతున్నది. మెయిల్ కాదు కదా. ఒక్కసారి ఆమె గుండె గతుక్కుమంది. ఎదురుగా ఉన్న పెద్ద వాచి మెయిల్కి ఇంకా వేళ కాలేదని ఆమెకి ధైర్యం చెప్పింది. ఆ వాచిలో ఉన్న ముళ్ళవంక మరోసారి చూసి అవి ఆగిపోలేదని, సక్రమంగా పనిచేస్తున్నాయని తేల్చుకొని ఆ వెళ్ళిన రైలు అరవింద వెళ్లే మెయిల్ కాదనే నిర్ణయానికి వచ్చింది. ప్లాట్ఫారం పొడుక్కి పరీక్షగా చూస్తూ ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు 2 సార్లు తిరిగింది. అరవింద ఎక్కడా కనిపించలేదు. మెయిల్ రావడానికి ఇంకా అట్టే వ్యవధి లేదు. ప్రయాణం పెట్టుకున్న మనిషి ఇంకా రాకపోవడం ఏమిటి? ఒకవేళ ఏ కారణం చేతనైనా ప్రయాణం మానుకుందా? అలా అయితే తనకి కబురు పంపదు? స్టేషన్కి వచ్చి తన కోసం ఎదురు చూస్తుంటానని తెలియదు? ఆలోచిస్తూ అలా ముందుకు పోతుంటే రైళ్ల రాకపోకలు బయట పెట్టిన బోర్డు కంటపడింది. మద్రాసు మెయిలు 1.5 గంటల లేటు. ప్లాట్ఫారం మీద అరవింద కనిపించకపోవడానికి కారణం తెలియవచ్చింది. ఆ విషయం అరవిందకి ముందే తెలిసి ఉంటుంది. అందుకే ఇంకో 1 గంట పోయాక వచ్చినా సరిపోతుందని ఆగిపోయి ఉంటుంది. మరి ఇప్పుడు తనేం చేయడం? అరవింద వచ్చే వరకు ఈ ప్లాట్ఫారం సర్వే చేస్తూ తిరగడమా? లేక గదిలోకి వెళ్ళి మరికొంతసేపు పోయాక తిరిగి రావడమా? శారద ఇంకా ఒక నిర్ణయానికి రాకపూర్వమే ఫస్ట్ క్లాస్ వెయిటింగ్ రూమ్ గుమ్మంలోంచి శారదా అన్న పిలుపు వినిపించింది. తనని పిలిచింది ఎవరా అని శారద చూస్తుంటే అరవింద వెనుక నుంచి నేనే శారదా అంది. నువ్వు వచ్చేసావా? ఇంకా రాలేదేమో అని చూస్తున్నాను. రైలు లేటటా? మరే, అందుకే అంతవరకు ఇక్కడ కూర్చోవడం ఎందుకని వెయిటింగ్ రూమ్లో నా సామాన్లు పెట్టించాను. రా, అలా లోపలికి పోయి కూర్చుందాం అంది అరవింద. శారద పోయినసారి చూసిన కంటే బాగా చిక్కిపోయి ఉంది అరవింద. మనిషి రూపం, మాట కూడా గంభీరంగా ఉన్నాయి. అరవిందలో ఇటీవల వస్తున్న మార్పుకి ఏదో కారణం ఉండే ఉంటుంది అనిపించింది శారదకి. కానీ అది ఏమిటో ఎంత ఆలోచించినా ఆమెకి అంతుపట్టలేదు. లోపలికి వెళ్ళి కూర్చున్నాక అక్క చచ్చిపోయింది అంది శారద దిగులుగా. అలాగనకు శారదా, చచ్చిపోవడం కాదు, బ్రతికిపోయింది అను. ఆ బ్రతుకులోంచి అది బయటపడ్డానికి అదొక్కటే మార్గం మిగిలి ఉందే. ఇంకా 100 ఏళ్ళు ఆ నరకం అనుభవిస్తూ బ్రతకకుండా అది వెళ్ళిపోయినందుకు దాని శ్రేయస్సు కోరే మనమంతా సంతోషించాలి, ఏడవడం కాదు.
నిన్న బజార్లో అనిల్ కనిపించి ఈ మాట చెబితే నా కళ్ళంటా నీళ్లు రాలేదు. మనసు అట్టడుగు నుంచి భారం తీరినట్టు ఒక నిట్టూర్పు వచ్చింది. క్రిందటి సంవత్సరం వాళ్ళ పిన్నత్తగారి ఇంటి పెళ్లికి వచ్చినప్పుడు దాని మొగుణ్ణి అత్తను చూశాను. అది ఒక బ్రతికే అంటావా శారదా? ఎందుకు అలా బ్రతకడం? ఏ పాటి విలువ లేకుండా, ఎవరికి పట్టకుండా, దేనికి ఆ ఇంట్లో అది అలా బ్రతకడం? ఆ బ్రతుకులోంచి అక్క తప్పుకుపోయిందని ఏడుస్తున్నావా శారదా? ఏడవడం కాదే, సంతోషించాలి. లే, కళ్ళొత్తుకో, ఏడవకు అని తను కళ్ళొత్తుకుంది అరవింద. బేరర్ కాఫీ ట్రే తెచ్చి ముందు పెట్టాడు. అరవింద 2 కప్పుల్లో పోసి ఒకటి శారద ముందుకి తోస్తూ తీసుకో అంది. శారద తన కప్పు అందుకొని కాఫీ తాగుతూ అరవింద వంక చూసింది. ఆమె మనిషి ఇక్కడ ఉన్నా మనసు ఇంకెక్కడో ఉన్నట్లు ఉంది. బావని వదిలిపోతున్నదని బాధపడుతున్నదిలాగుంది అనుకుంది శారద. అప్పుడే ఆమెకి గుర్తుకు వచ్చింది. అరవింద ఇలా ఊరు విడిచి వెళ్ళిపోతుంటే అంపకం పెట్టడానికి రాజేందర్ స్టేషన్కి రాలేదని. ఇదెలా జరిగింది? రాజేందర్ ఊళ్ళో లేడా? కుతూహలం నిలుపుకోలేక అడిగింది. ఈరోజు నేను వెళ్తున్నట్లు అతడికి తెలియదు అంది అరవింద. అదేమిటి? ఇలా చెప్పా చేయకుండా నేను ఊరు విడిచి వెళ్ళిపోవడం ఆశ్చర్యంగా ఉందా? మరే, దానికి కారణం ఉంది శారదా. రేగిన పుండును ఇంకా కెలక్కుంటే బాధపడ్డం మినహా జరిగేది ఏమీ ఉండదు. అసలు మనిషి జీవితకాలమే చాలా తక్కువ. అది కాస్త కొని తెచ్చుకున్న అగాధాల్లోనే గడిచిపోతే ఇంకా అనుభవించేందుకు ఏం మిగులుతుంది? ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి మారుతున్నప్పుడు ఇంట్లో పేరుకున్న తుక్కు దూగర బయటికి నెట్టి ఉపయోగపడతాయని అనుకున్న వస్తువులే వెంట తీసుకుపోతాము. జీవితం కూడా అంతే శారదా. కలిసిరాని అనుబంధాల్ని, ఉపయోగపడని జ్ఞాపకాల్ని ఎక్కడి వాటిని అక్కడ చెల్లుబెట్టుకుంటూ పోవాలి. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదు అరవిందా. ఇటీవలి కాలంలో నీ మాటలు, నీ చర్యలు నువ్వు నేనెరిగిన అరవిందవి కావేమో అనిపిస్తోంది. ఏదో జరిగింది నీకు. ఏం జరిగింది అరవిందా? నాతో చెప్పవు? చెబుతాను శారదా. అందుకే ఈరోజు నిన్ను రమ్మన్నది. రైలు లేటు కావటం వల్ల మనిద్దరం ఇలా కలిసి కూర్చొని మాట్లాడుకోవడానికి సమయం దొరికింది. ఇలా కాక రైలు వేళకు వస్తే అంతా నీతో సవిస్తరంగా చెప్పేందుకు అవుతుందో లేదో అని రాత్రి కూర్చొని ఇది రాశాను. హ్యాండ్ బ్యాగ్లోంచి కాగితాలు తీసి శారద చేతిలో పెడుతూ కుర్చీలోంచి లేచింది అరవింద. ఏమిటిదంతా శారదా? ప్రశ్నించింది. చదువు, నీకే తెలుస్తుంది. ఆ మాట అంటూనే ఎవరో తరుముకు వస్తున్నట్లు బాత్రూం వైపు పరుగు తీసింది అరవింద. లోపల కాలు పెట్టి పెట్టకుండానే అప్పుడే తాగిన కాఫీ అంతా వల్లున వాంతి అయిపోయింది. 10 నిమిషాలకి తిరిగి వచ్చింది అరవింద. ఆమె కళ్ళు, ముఖం భారంగా ఉన్నాయి. కనురెప్పలు బాగా ఉబ్బి ఉన్నాయి. తిరిగి వచ్చి శారదకి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. అప్పటికి శారద అరవింద ఇచ్చిపోయిన కాగితాలు చదవడం పూర్తి చేసింది. అరవింద వంక జాలిగా చూస్తూ ఎలా ఉంది అంది. పోవలసింది పోయిందిగా, ఇప్పుడు సులువుగానే ఉంది అంది అరవింద. ఎయిర్ బ్యాగ్లోంచి చిన్న తువ్వాలు తీసుకొని ముఖం తుడుచుకుంటూ. కొంచెంసేపు ఇద్దరి మధ్య మాటలు సాగలేదు. ఎవరి ఆలోచనల్లో వారు ఉండిపోయారు. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ శారదే మాటలకి దారి తీసింది. ఎందుకిలా చేశావు అరవిందా అంది ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. 4 రోజుల క్రిందట నన్ను నేను ఇదే ప్రశ్న వేసుకున్నాను శారదా. జవాబుగా ఏమొచ్చిందో తెలుసా? శారద అరవింద మాటలు వినిపించుకోలేదు. నువ్వు చదువుకున్న దానివి, తెలివైన దానివి, ఇంత అన్యాయంగా ఎలా మోసపోయావు? అరవింద పేలవంగా నవ్వింది. మనిషి స్వయాన ఒక స్థితిలో చిక్కుకున్నప్పుడు అతడి తెలివితేటలు, ప్రపంచ జ్ఞానం తిన్నగా పనిచేయవు శారదా. ఎంతసేపు తనని, తన పనిని సమర్థించుకోవడానికి చూస్తాడే కానీ అందులోని అవకతవకల్ని, లోటుపాట్లని గుర్తించడు. బేరర్ బిల్లు పట్టుకొచ్చాడు. బిల్లు చూసి ట్రేలో డబ్బు పడేసింది అరవింద. బిల్లుకు మించి డబ్బు ఉండటం చేత అరవిందకో సలాం పారేసి ట్రే తీసుకుపోయాడు వాడు. క్షణకాలం ఊరుకొని అరవింద మళ్ళా అందుకుంది. ఇనుము, రాయి 2 ఘనపదార్థాలే. తాకి చూస్తే 2 చేతికి గట్టిగానే తగులుతాయి. కానీ వేడి చేస్తే ఇనుము కరుగుతుంది. మనిషి కోరిన విధంగా రూపురేఖలు దాలుస్తుంది. రాయి అలా కరగదు. కరిగే గుణం దానిలో లేదు. కానీ ఆ విషయాన్ని నువ్వు ఆలస్యంగా తెలుసుకున్నావు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందం అయింది నీ పరిస్థితి అంది. అవును, చేతులు కాలాయి, కాదనను. కానీ కాలిన చేతుల్ని చూసుకుంటూ ఏడుస్తూ కూర్చోం కదా. ఆ కాలిన చోట మందో మాకో రాసి ఆ పుల్లని, మచ్చల్ని మాన్పుకోవడానికి ప్రయత్నిస్తాము. నువ్వు తల్లివి కాబోతున్నావు అన్న విషయం అతడికి తెలుసా? శారద ప్రశ్నించింది. తెలియదు, చెప్పాలనే అనుకున్నాను, కానీ చెప్పలేదు. తెలిస్తే లొంగి వచ్చేవాడేమో అంది శారద.
అన్ని విషయాలు చెప్పి అతన్ని ఒప్పించాలనే ఉద్దేశంతోనే అలా బయటికి తీసుకుపోయాను శారదా. ఈ పట్నం పోకడలకి, ఈ పైపై మెరుగులకి దూరంగా ఆ కొండల్లో, కోనల్లో, ఆ చెట్టు చేమల మధ్య ప్రకృతి ఒడిలో ఏ తొడుగులు లేకుండా, ఎటువంటి నటనలు పోకుండా ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం ఉంటుందని. ఒక విధంగా నా ఆశయం నెరవేరింది. ఆరుబయట ఆ ప్రకృతిలో బావ అసలు రూపు స్పష్టంగా కనిపించింది. అతడు చెబుతున్న స్వేచ్ఛా ప్రణయం, వ్యక్తిత్వపు విలువలు, సింగినాదం, జీలకర్ర అవన్నీ ఉత్తి బూటకపు మాటలు. అసలు విషయం, అతడు ఉట్టి పిరికివాడు. బాధ్యతాయుతంగా బ్రతకడం అంటే అతడికి భయం. తన జీవితాన్ని తను నడుపుకోలేని అశక్తుడు. ఇంకొకరికి చెయ్యి అందించి నడిపించగల శక్తి అతడికి లేదు. తనలో గల లోపాలను కప్పుకోవడానికి అటువంటి వెర్రిమొర్రి కబుర్లు చెబుతాడు. అతడికి ఆనందం కావాలి, సుఖ సంతోషాలు కావాలి. వాటిని పొందేందుకు మాత్రం తన కాలి చిటికెన వేలి గోరు కదపడు. అతడికి జీవితం కావాలి, కానీ దాన్ని సూటిగా చూసి వాస్తవ దృష్టిలో ఆలోచించి అందిపుచ్చుకొని ఆరిగించుకోలేడు. కానీ ఈ విషయం నువ్వు చెప్పి ఉంటే బహుశా పెళ్లికి ఒప్పుకునేవాడేమో. కానీ నా భ్రమలు తీరిపోయి అతడి అసలు రూపు బయటపడ్డాక బాధ్యత అంటే భయపడి అలా పరుగు పెట్టే వ్యక్తి చేతిలో నా జీవితం పెట్టదలుచుకోలేదు శారదా. అందుకే చెప్పలేదు. మెయిల్ వస్తున్నదంటూ పోర్టరు వచ్చాడు. పెట్టే బెడ్డింగు నెత్తిమీదికి ఎత్తుకున్నాడు. పక్కగా నిలిచి ఉన్న అటెండర్ చేతిలో ₹1 పెట్టి పైకి వచ్చింది అరవింద. ఫస్ట్ క్లాస్ పెట్టెలు రైలుకి ఆ కొనలో ఉన్నాయి. ప్లాట్ఫారం మీద మనుషుల్ని, అమ్మకందారులని తప్పించుకొని నడుస్తున్నారు. నేను చేసింది పొరపాటే కాదనను. ఎన్నో పరిశోధనలు చేసి తయారు చేసిన యంత్రాలు కూడా ఒక్కొక్కసారి లెక్కలు చూపడంలోనూ, అంచనాలు అందివ్వడంలోనూ పొరపడుతుంటాయి. అటువంటిది ఆశ, ఆవేశాలు కల మనుషుల చేతుల్లో, ఆలోచనల్లో పొరపాట్లు జరగడంలో ఆశ్చర్యం ఏముంది? కానీ ఒక పొరపాటు ఇంకొక దానికి దారి తీయకూడదు. అందువల్ల నష్టం, కష్టం ఏర్పడ్డా అది పొరపాటు అని గ్రహించిన వెంటనే సరిదిద్దుకోవాల్సిందే. ప్రతి ఒక్క అనుభవంలోంచి గుణపాఠం నేర్చుకుంటూ ముందుకు పోవడమే జీవితం శారదా. పోర్టరు పెట్టెలో సామాన్లు పెట్టి బయటికి వచ్చాడు. పక్కగా ఉన్న పళ్ళకొట్లో ఒక దానిమ్మ పండు కొని తెచ్చింది శారద. నోట్లో వేసుకో, నోరు అరుచి తగ్గుతుంది అంది గింజలు ఒలిచి అరవింద చేతిలో పోస్తూ. శారద, నన్ను అసహించుకోవడం లేదు కదూ? ఉన్నట్లుండి అడిగింది అరవింద. ఈరోజే మా ఊరి నుంచి వచ్చి నీ కథ విని ఉంటే అసహించుకొని ఉండేదాన్నేమో. కానీ బ్రతుకుని సూటిగా చూడ్డం అంటే ఏమిటో నువ్వే నేర్పావు. చిన్న పెద్ద దెబ్బలకి తలవాల్చకుండా భవిష్యత్తు మీద నమ్మకంతో బ్రతకడం ఎలాగో నీ నుంచే నేర్చుకున్నాను. ఈనాడు నిన్ను చూసి అసహించుకోవడం లేదు అరవింద. నీ ధైర్యానికి అబ్బురపడుతున్నాను అంది శారద. బండి కదలబోతున్నట్లు ఇంజను కూతవేసింది. అరవింద పెట్టెలోకి ఎక్కింది. శారద ప్లాట్ఫారం మీద కిటికీకి ఆనుకొని నిల్చుంది. అంతకాలం కలిసి ఉండి ఆ విధంగా విడిపోతున్నందులకు ఇద్దరి కళ్ళల్లో నీరు తిరిగాయి. శారద తన కన్నీటిని తుడుచుకుంటూ, ఏం చేయాలనుకుంటున్నావు అని నెమ్మదిగా ప్రశ్నించింది. అమ్మ దగ్గరికి వెళ్తున్నాను. వెనుక తరానికి చెందిన మనిషి అయినా అమ్మ ఈ తరం వాళ్ళ సమస్యల్ని, సాధక బాధకాల్ని సానుభూతితో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. నాకు సరి అయిన సలహా ఇస్తుందని అనుకుంటాను అంది. అరవింద చివరి మాటలు రైలు రొదలో కలిసిపోయాయి. అరవింద ఎక్కిన రైలు వెళ్ళిపోయింది. అంత పెద్ద ప్లాట్ఫారం మీద తను ఒంటరిగా మిగిలిపోయినట్లు అనిపించింది శారదకి. వెళ్ళిన 4వ నాటికే క్షేమంగా చేరుకున్నట్లు అరవింద దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. ఉత్తరంలో పెద్దగా విశేషాలేం లేవు. నా కోసం నువ్వు కంగారు పడకు శారదా, అన్నీ సవ్యంగా జరిగిపోతాయి. ఏ కారణం చేతనైనా నేను కొంతకాలం పాటు నీకు ఉత్తరాలు రాయకుండా పోతే అన్యదా భావించకే అంటూ రాసింది. మంచి జరిగినా చెడు జరిగినా ఆ వేడి అదే విధంగా మనుషుల మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోదు. కాలం గడుస్తుంటే దాని ప్రభావం తగ్గి మళ్ళా దారిలోకి వచ్చేస్తుంది జీవితం. అక్క మరణం, అరవింద వెళ్ళిపోవడం కొంతకాలం పాటు శారదని పూర్తిగా కృంగదీశాయి. కానీ గాయాల్ని మాన్పే కాలం, ఆప్యాయతని అందించే అనిల్. ఆమె త్వరలోనే మళ్ళీ మామూలు మనిషి అయింది. 10 గంటల నుంచి 5 దాకా ఆఫీస్ పని, ఆ పైన కొంతసేపు అనిల్తో కాలక్షేపం. శారద బండి అలా గాడిలో పడి నడుస్తున్న రోజుల్లోనే తల్లి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. ఏదైనా ఇల్లు చూడు, మేము అక్కడికి వచ్చేస్తాము అంటూ. ఇటువంటి ఉత్తరం ఈ మధ్యకాలంలో ఎప్పుడో అప్పుడు వస్తుందని శారద ఎదురు చూస్తూనే ఉంది. కానీ అది అనుకున్న దానికన్నా కాస్త ముందుగానే రావడానికి కారణం మాత్రం ఆమెకి తెలియరాలేదు. అక్క పోయింది అన్న వార్త విన్నాక ఆ బాధ తగ్గగానే శారద మనసులోకి వచ్చిన మొదటి ఆలోచన అమ్మ, తమ్ముడు ఎక్కడ ఉంటారని. మీ కూతురు లేకపోయినా మనమరాలున్నారు కదా, వారిని చూసుకుంటూ ఇక్కడే ఉండండి అని అప్పారావు, కాంతమ్మ అన్నా
కూతురులేని ఆ ఇంట ఆ మనుషుల మధ్య ఉండడం తల్లికి ఎంత కష్టమో శారద గ్రహించకపోలేదు. ఇక 2-3 నెలల్లో మిగిలి ఉన్న అప్పులు తీరిపోతాయి. ఆ వెనక అమ్మని తమ్ముణ్ణి నా దగ్గరికి తీసుకుపోతాను, అంతవరకు మీ ఇంట ఉంచుకోగలరా అంటూ చిన్న అక్కకి ఉత్తరం రాసింది. అక్క బావని ఎలా ఒప్పించిందో శారదకి తెలియదు, కానీ ఆ ఉత్తరం అందిన 3వ నాటికే గోపాలకృష్ణ జవాబు రాశాడు. ఆ మాట మేము రాయాలనుకుంటుండగానే నీ ఉత్తరం వచ్చింది. అమ్మగారు ఇక్కడ ఉండడం మాకు బరువు కాదు, నిజానికి సహాయం. మీ అక్క ఉట్టి మనిషి కాదు. ఈ సమయంలో తల్లి కన్నా ఎవరు జాగ్రత్తగా చూసుకుంటారు అంటూ. ఇక్కడ మాకు బాగుంది. అక్క పురుడు అది అయ్యేదాకా ఉండమంటున్నాడు బావా. ఈలోగా నువ్వు కాస్త కాలు చెయ్యి కూడదీసుకుంటే ఆ పైని గంజో కడుగో అంతా ఓ చోట పడుండి తాగుదాం అంటూ ఉత్తరం రాసిన తల్లి నిండా నెల కాకుండానే ఇలా ఎందుకు రాసిందా అని ఆలోచనలో పడింది శారద. ఆ ఉత్తరం వెనుక కొంత కథ ఉందని, దానికి ఆనాడు తనని అనిల్తో పాటు హోటల్లో చూసిన పెద్ద మనిషి చెయ్యి ఆసరా ఉందని ఊహించలేకపోయింది. ఆ కథ ఎలా మొదలైందంటే, ఒకరోజు మధ్యాహ్నం భోజనాలు పూర్తి చేసి ఎంగిలి విస్తరాకుల్ని చెత్త డబ్బాలో వేయడానికి అనసూయ అరుగు మీదకు వస్తే, గోపాలకృష్ణ గారి ఇల్లు ఇదేనా అమ్మా అని అడుగుతూ ఒక వయసు మీరిన వ్యక్తి గుమ్మం ముందుకి వచ్చాడు. ఇతడు ఎవరా అని పరికించి చూస్తూనే అవునండి అంది అనసూయ. అన్నపూర్ణమ్మ ఇప్పుడు ఇక్కడే ఉంటున్నదట కదా అన్నాడు అతడు. ఓహో, అమ్మవంక చుట్టం ఎవరో అయి ఉంటాడు, అందుకే ఇల్లు వెతుక్కుంటూ ఇలా వచ్చాడు అనుకుంటూ, రండి నేను వారి అమ్మాయినే, అమ్మాయి ఇక్కడే ఉంది అంది. అతన్ని లోపలికి ఆహ్వానించి చావిట్లో కూర్చోపెట్టి, అమ్మా నీకోసం ఎవరో వచ్చారే అంటూ ఇంటి లోపలికి పోయి తల్లికి కబురు చెప్పింది. నా కోసం ఇల్లు వెతుక్కుంటూ వచ్చే ఆప్తులు ఎవరున్నారే తల్లి, ఎవరో అడక్కపోయావా అంది అన్నపూర్ణ తడిచెయ్యి కొంగుకి తుడుచుకుంటూ. ఎవరో తెలిసిన వాళ్లే అయి ఉంటారు, లేకపోతే ఇంత ఎండలో పడి ఎందుకొస్తాడు అంది అనసూయ. అన్నపూర్ణ ఎదుట ఉన్న వ్యక్తిని చూసి ఎంతగా ఆలోచించినా అతడు ఎవరో గుర్తుకు రాలేదు. ముఖం చూస్తూ ఎవరు మీరని అడిగితే మర్యాదగా ఉండదని, రండి కూర్చోండి అంది. అంతకన్నా ఏమనాలో తోచక, నా పేరు అచ్యుతరామయ్య, తాయారమ్మ మా చిన్నాన్న కూతురు అన్నాడు అతడు తన్ను తాను పరిచయం చేసుకుంటూ. బంధుత్వం ఏమిటో తెలిసిన అన్నపూర్ణ, అయ్యో మీరా బాబుగారు, ఎప్పుడూ చూడకపోవడం వల్ల ఇంకా ఎవరో అనుకున్నాను అంది. అతడు తాయారమ్మ బంధువు అని తెలిసింది కాబట్టి వాళ్ళవి వీళ్ళవి క్షేమాలు అడుగుతూ, ఈ మధ్య ఎప్పుడైనా మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళారా? మా అమ్మాయి శారద వారింట్లోనే ఉంటున్నది అంది అన్నపూర్ణ. అయ్యో నేను చూడకపోవడం ఏమిటి, నేను వచ్చిన పని అదే కదా అన్నట్లు ఒకసారి పొడిదగ్గు దగ్గి గొంతుక సవరించుకొని, ఆ రోజు అనిల్తో పాటు శారదని హోటల్లో చూసిన వైనం, ఆ వెనుక తాయారమ్మ ఆ పిల్లాడు ఇంటికి కూడా వచ్చిపోతుంటాడనే చెప్పిన విషయం, 1కి 2 జత చేసి కాస్త ఊహ మరి కాస్త కల్పన జోడించి అయినవి కానివి చెబుతూ అరగంటకి పైగా చిన్న ఉపన్యాసం ఇచ్చాడు అచ్యుతరామయ్య. అక్కడితో అన్నపూర్ణని వదిలిపెట్టక, ఈడొచ్చిన పిల్ల అలా గాలికి ధూళికి వదిలి ఊరుకోవడం మంచిది కాదు. ఎటు నుంచి ఏం జరిగినా ఆ వెనుక ఎంత మొత్తుకున్నా వచ్చిన మచ్చపోదు, వెంటనే ఏదో ఓ సంబంధం చూసి పెళ్లి చేసేయి అని ఒక సలహా కూడా సరఫరా చేశాడు. పెళ్ళీడికొచ్చి ఉన్న తన అచ్చివాకుల మనవడి విషయం ఆలోచించి మళ్ళీ మరోమారు వద్దాం అనుకుంటూ వీధి దారి పట్టాడు. అతడు అన్నదంతా కూతురితో చెప్పి తల పట్టుకొని కూర్చుంది అన్నపూర్ణ. చెప్పేందుకు అతడికి బుద్ధి లేకపోతే వినేందుకు నీకు కూడా లేకుండా పోవాలా? నీ కూతురు ఎలాంటిదో నీకు తెలియదు, శారద అటువంటి పిల్ల కాదు, నువ్వేం కంగారు పడకు అంది అనసూయ. అనసూయ మాటలతో అన్నపూర్ణమ్మకి ఊరట కలగలేదు. నీ పురుడికి మళ్ళీ వస్తా, కానీ ఇప్పటికి నన్ను విడిచిపెట్టు, శారద దగ్గరికి వెళ్ళిపోతాను అంటూ పట్టుపట్టింది. ఆ రోజే ఇల్లు చూడమంటూ కూతురికి ఉత్తరం కూడా రాసిపడేసింది. శారదకి ఈ కథంతా ఎవరు చెప్పారు? అమ్మకి అక్కడ ఉండడం ఎందువల్లో బాగులేదులా ఉంది, వచ్చేస్తానంటున్నది అనుకుంది. ఆఫీస్కు దూరంగానే అయినా 2 గదుల ఇంటిని అట్టే శ్రమపడకుండానే సంపాదించగలిగింది శారద. ఇంటికి అడ్వాన్స్ ఇచ్చి ఇల్లు దొరికింది, నీకెప్పుడు రావాలని ఉంటే అప్పుడు బయలుదేరు అంటూ తల్లికి ఉత్తరం రాసి పడేసింది. ఆ ఉత్తరం అందిన 2వ రోజునే కొడుకుతో సామాన్లతో బయలుదేరి వచ్చేసింది అన్నపూర్ణ. శారద ఆఫీసుకి 2 రోజులు సెలవు పెట్టి ఇంటికి కావాల్సిన చిన్న పెద్ద వస్తువులు కొని సిద్ధం చేసింది. మళ్ళీ అంతకాలానికి తనది అనుకున్న ఇంటిలో కొడుకుతో కూతురుతో అలా కలిసి ఉంటే, భర్త వెళ్ళిపోయిన నాటి నుండి తాము ముగ్గురు అలా కలిసి ఉన్నారేమో, మధ్యలో ఈ కూతురి ఇంట ఆ కూతురి ఇంట గడిపిన రోజులన్నీ కలేమో అనిపించింది అన్నపూర్ణకి. తల్లి తమ్ముడు రావడంతో ఇంతకాలంగా పేరుకుపోయిన ఒంటరితనం కడుక్కుపోయి శారదకి కూడా
కాలం సరదాగా ఉత్సాహంగా సాగిపోసాగింది. ఆ నెలలో బోనస్, ఇంకో ఇంక్రిమెంట్ రావడం వల్ల ఆర్థికంగా కూడా అట్టే ఇబ్బంది పడనక్కర్లేకుండా ఇల్లు గడిచిపోసాగింది. అయితే ఈ విధమైన తృప్తి ఆ తల్లి కూతుళ్ల మనసుల్లో అట్టే కాలం నిలవలేదు. కొద్ది రోజుల్లో ఈ కొత్త పాతగా మారి ఎవరి ధోరణిలో వాళ్ళు పడ్డారు. సమయానికి బస్సు అందకో, ఆఫీసులో పని తమలకో శారద కాస్త అటు ఇటుగా వస్తే అన్నపూర్ణ 1,00,000 ప్రశ్నలు వేసేది. అనుమానంగా అలా తనని చూస్తూ తల్లి తరిచి తరిచి ప్రశ్నిస్తోంటే మొండిగా జవాబులు చెప్పాలనిపించేది శారదకి. దాంతో మాటా పెరిగి అన్నపూర్ణ సాధింపులు, శారద ఈసడింపులు కటువుగా ఒకరిపై ఒకరు మాటలు విసురుకోవడం వారి దినచర్యలో ఒక భాగంగా తయారైంది. ఇలా ఇల్లు పట్టకుండా తిరుగుతుంటే ఇంక నీకు పెళ్లి కాదు అనేది అన్నపూర్ణ విరక్తిగా. నాకే కాదమ్మా, నాలా ఈ సంధియుగంలో మధ్యతరగతి కుటుంబాల్లో పుట్టి పెరుగుతున్న ఆడపిల్లలెవరికీ అంత సులువుగా పెళ్ళిళ్ళు కావు. మీరు వేలకు వేలు కట్నం పోసి మాకు పెళ్లి కొడుకుల్ని కొనలేరు. మా అంతట మేము ఎంచుకొని చేసుకునే పరిస్థితులు ఇంకా ఈ దేశంలో లేవు. మీరు ఎంచిన వరుల ముందు అవును కాదు అనకుండా తల వంచి తాళి కట్టించుకోలేము. మేము ఎంచుకోవాలనుకుంటే ఎన్నో అడ్డంకులు, ఎదురుదెబ్బలు, భయాలు, భంగపాట్లు. ఈ మాటలు అంటుంటే శారద మనసులో రాజక్క, అనసూయక్క, అరవింద, లలిత వీరంతా తిరిగేవారు. ఎప్పుడైనా శారద కోసం అనిల్ వస్తే ఆ రోజు అన్నపూర్ణ చిటపటలు మరీ ఎక్కువ అయిపోయేవి. తన కూతురు అలా కావడానికి అతడే కారణం అని, అతడి ఆసరా చూసుకునే శారద అంతలా ఎగిరిపడుతున్నదని ఆమె అభిప్రాయం. వయసులో ఉన్న పిల్లవి ఎందుకిలా వెంటపడి తిరుగుతాడు? పెద్ద చదువు చదువుతున్నాడేమో, ఆ పాటి జ్ఞానం ఉండద్దు అనేది. మరే నీ కూతురి అందానికి మురిసిపోయి ఆమె వెనుక ఉన్న లక్షల ఆస్తికి వారసుడు కావాలని అనేది శారద. శారద నోట ఇటువంటి సమాధానాలు వింటుంటే అన్నపూర్ణకి అనిల్ పట్ల మొదట్లో ఉండే కొద్దిపాటి సద్భావం సన్నగిల్లి అతడి ఇంట్లో కాలు పెట్టగానే కొరకొరా చూసేది. అన్నపూర్ణ మనసు అర్థం చేసుకున్నాక అనిల్ వారి ఇంటికి రాకపోకలు తగ్గించాడు. ఏదో ఒక సమయం, స్థలం నిర్ణయించుకొని ఇద్దరూ అక్కడ కలుసుకొని కాస్త సరదాగా కబుర్లు చెప్పుకొని ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయేవారు. శారద ఆలస్యంగా ఇంటికి వచ్చిన నాడు అంతవరకు ఆ పిల్ల అనిల్తోనే తిరుగుతూ ఉండి ఉంటుందని అన్నపూర్ణ అనుమానం. కానీ దానికి నిదర్శనం అంటూ ఏదీ దొరక్క నోరు మూసుకునేది. రోజులు గడుస్తుంటే ఇటువంటి ఆరాటాలకి, వాద వివాదాలకి అలవాటు పడిపోయారు ఆ తల్లి కూతుళ్ళు. ఇక ముందు గడవబోయే జీవితం అంతా ఈ విధంగా గడవవలసిందే అన్నట్లు రాజీ పడిపోయారు. ఆడపిల్లకి వయసులో పెళ్లి చేయక ఉద్యోగంలో పెడితే ఏ ఇంట అయినా ఏర్పడే పరిస్థితి ఇదే అనుకునేది అన్నపూర్ణ. తల్లి వంటి పూర్వకాలం మనిషికి ఈనాటి బ్రతుకుల్లో, విలువల్లో వస్తున్న ఈ మార్పులు కొరుకుడు పడని కొయ్యలు అర్థం చేసుకోలేదని ఆమెని ఆడిపోసుకుంటే ఉపయోగం లేదు అనుకునేది శారద. ఇక్కడికి ఈ భాగాన్ని ఆపుతున్నానండి. మళ్ళీ వచ్చే వీడియోలో మనం కథని కొనసాగించుదాం. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.